స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఎర్రకోటలో భద్రతా మాక్ డ్రిల్, డమ్మీ బాంబును గుర్తించని సిబ్బందిపై వేటు. ఆర్టికల్ 370 రద్దు చేసి నేటికి 6 ఏళ్లు. జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా అంటూ వార్తలు. ఆ వార్తలను ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా. అమెరికాలో మరోసారి కాల్పుల మోత, 2 మృతి, మరో 6గురికి తీవ్ర గాయాలు. భారత్ పై టారిఫ్లు ఇంకా పెంచుతామంటున్న ట్రంప్. భారత్ చమురు కొనుగోలు వల్ల రష్యాకు భారీగా ఆర్థిక వనరులు చేకూరుతున్నాయన్న ట్రంప్. పాన్ సేవలన్నీ ఇకపై ఒకే చోట, అందుబాటులోకి రానున్న పాన్ 2.0. చిత్తూరు జిల్లాలో తొలి ఆపరేషన్ కుంకీ విజయవంతం. పంటల నాశనం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టిన కుంకీలు. సరిహద్దు రైతులకు ఇది పెద్ద భరోసా అన్న పవన్ కళ్యాణ్. ఆదాయం కాదు, ఆరోగ్యమే ముఖ్యమంటూ ఏపీ కొత్త బార్ పాలసీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. పేదల కుటుంబాలు నష్టపోకుండా చూడాలన్న సీఎం. మా కోడలు ఇప్పుడు కో చైర్పర్సన్ అంటూ మురిసిపోయిన చిరంజీవి. భారత్ లో వేగంగా విస్తరిస్తున్న టెస్లా. ముంబై తర్వాత ఢిల్లీలో 2వ షోరూం ఏర్పాటు. ఆగస్టు 11న ఏరో సిటీలో ప్రారంభం కానున్న ఎక్స్పీరియన్స్ సెంటర్. తమిళనాడులో కరూర్ జిల్లాలో వింత ఆచారం. మొక్కు తీరాలంటే తలపై కొబ్బరికాయ పగలాల్సిందే. అధికార భాషా సంఘానికి మండలి వెంకటకృష్ణారావు పేరు పెడతామన్న చంద్రబాబు. యుఎస్ వీసా కావాలంటే ఇకపై $11,000 బాండ్ చెల్లించాల్సిందే. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో చైర్పర్సన్ గా ఉపాసన కొణిదెల నియామకం. అర్ధాంగి కొత్త పదవి చేపట్టడంపై ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపిన రామ్ చరణ్. ఆదోని హైస్కూల్లో నో అడ్మిషన్ బోర్డు చూసి చాలా ఆనందించానన్న మంత్రి నారా లోకేష్. ప్రతి స్కూల్లోనూ ఇదే పరిస్థితి రావాలని ఆకాంక్ష. పార్లమెంటు భవనంలోకి నిజమైన ఆవును తీసుకువెళ్లాలన్న శంకరాచార్య. ప్రభుత్వం ఆలస్యం చేస్తే పార్లమెంటుకు గోవులను తరలిస్తామని హెచ్చరిక. గోవును రాష్ట్రమాతగా ప్రకటించి గోవధను పూర్తిగా నిషేధించాలని విజ్ఞప్తి. అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు. జైలులో $540 కూలీ, నెలకు 2 సార్లు మటన్, చికెన్. రాష్ట్రపతితో గంటల కొద్దీ వ్యవధిలో భేటీ అయిన ప్రధాని, హోంమంత్రి. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం అంటూ ప్రచారం. ప్రతి భారతీయుడి ప్రశ్నలకు మోదీ ప్రభుత్వం సమాధానం అదేనంటూ జైరాం రమేష్ విమర్శలు. తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్థించు అనే విధానం అనుసరిస్తోందని ఎద్దేవా. చైనాతో సరిహద్దుల్లో భారత సైన్యం సరిగా పోరాడలేదన్న రాహుల్. పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ నేత. ఈ కేసుపై స్టే ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం. ఆచితూచి వ్యవహరించాలంటూ రాహుల్ కు హితవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పులు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తే అప్పులపై వడ్డీని తగ్గించే అవకాశం పరిశీలిస్తామని హామీ. నా జుట్టు ఊడిపోయింది కానీ నాగార్జున ఇప్పటికీ అలానే ఉన్నారన్న రజనీకాంత్. కూలీ సెట్స్ పై 350 మందికి పైగా గిఫ్ట్ ప్యాకులు ఇచ్చిన రజనీకాంత్. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్ పై హైదరాబాద్ పోలీసుల ప్రశంసలు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు అభినందన. ఇంగ్లాండ్ పై అద్భుత విజయం. WTC పట్టికలో దూసుకుపోయిన టీమిండియా.